హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ నెంబర్ 12 అనేది దేనికి సంబంధించింది, అలాగే సుప్రీం కోర్ట్ అనేది ఆర్టికల్ 12 కి సంబంధించి డిఫరెంట్ జడ్జిమెంట్స్ లో ఏమేమి చెప్పింది అన్నది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దామండి. అయితే ఎవరైనా సరే నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఈ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించినటువంటి సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి, ఆర్టికల్ 12 అంటే అర్థం ఏంటండి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా మందికి డెఫినేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనుకుంటారు. ఆర్టికల్ నెంబర్ 12 అంటే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అండి. స్టేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాష్ట్రం కదండి, రాజ్యం. రాజ్యం అంటే అర్థం ఏంటండి అంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది భారతదేశాన్ని రూల్ చేస్తున్నప్పుడు 1857 రెవల్యూషన్ తర్వాత 1858 లో ఒక యాక్ట్ వచ్చింది, గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారు. దాని ప్రకారం ఏంటండి అంటే భారతదేశానికి ఒక వైస్రాయ్ని క్రియేట్ చేశారు. అలాగే వైస్రాయ్ కి బ్రిటిష్ గవర్నమెంట్ కి మధ్యలో భారత రాజ్య కార్యదర్శి, అతన్నే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనేటటువంటి ఒక డిజిగ్నేషన్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇన్ ద సెన్స్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో భారతదేశం అనేది ఒక రాజ్యం కాబట్టి అలా మనకి చెప్పడం జరిగింది అనమాట. అయితే మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ నెంబర్ 12 విషయానికి వచ్చినప్పటికీ రాజ్యం అనేటటువంటి ఆర్టికల్ లోకి లేదా ఆర్టికల్ 12 లోకి మనకి ఎటువంటి విషయాలు వస్తాయి డెఫినేషన్ లో చూస్తే మనకి కేంద్ర ప్రభుత్వం, అలాగే పార్లమెంటు, స్టేట్ అసెంబ్లీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లోకల్ బాడీస్, అలాగే అదర్ అథారిటీస్ అండి. ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్ 12 సంబంధించి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే సుప్రీం కోర్ట్ అనేది కొన్ని కేసెస్ లో ఈ ఆర్టికల్ 12 కిందకి వచ్చేటటువంటి రాజ్యం అనే దాని పరిధిలోకి ఏ సంస్థలు వస్తాయనేది మనకి చెప్పడం జరిగింది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రిలేటెడ్ టు ది ఆర్టికల్ నెంబర్ 12 ఏంటండి అంటే అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసు అండి. ఈ అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసులో మనకి పిఎన్ భగవతి గారు నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏంటండి అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పార్లమెంట్ కానీ, స్టేట్ అసెంబ్లీస్ కానీ వీటన్నిటితో పాటు అదర్ అథారిటీస్ అండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే చట్టం ద్వారా కానీ లేదా శాసనం ద్వారా కానీ ఏర్పాటైనటువంటి ప్రతి సంస్థ కూడా మనకి ఏంటండి అంటే ఖచ్చితంగా ఈ స్టేట్ అనే డెఫినేషన్ లోకి వస్తుంది. ఎందుకు సార్ మరి ఈ స్టేట్ అనే డెఫినేషన్ లోకి రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటండి అంటే ఇప్పుడు పబ్లిక్ తలక ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు, అంటే అలా అవకాశం ప్రభుత్వం కనుక ఆ సంస్థల ద్వారా క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా ప్రతి పబ్లిక్ పర్సన్స్ కూడాను వాళ్ళ తలక ఏదైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయో సుప్రీం కోర్టుకి వెళ్ళి లేదా హైకోర్టుకి వెళ్ళి జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా న్యాయం పొందేటటువంటి అవకాశాన్ని ఇస్తుందండి. సో అయితే ఈ కేసులో ఇంకా క్లారిటీగా సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇంకా ఏవైతే మనకి రాజ్యం నిర్వచనంలోకి వచ్చేటటువంటి ఇంకా క్లారిటీగా ఏం చెప్పిందంటే ఒక సంస్థ యొక్క క్యాపిటల్ అమౌంట్ అంటే మూలధనంలో ప్రభుత్వానికి వాటా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అంటే ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ కనుక స్టార్ట్ అయితే అందులో క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100% ఇన్వెస్ట్మెంట్ ఉంటే అందులో ఎగ్జాంపుల్ 51% పైగా కనుక క్యాపిటల్ అమౌంట్ ఉంటే ఖచ్చితంగా అది స్టేట్ అనే డెఫినేషన్ లోకి వస్తుందండి. అలాగే నెక్స్ట్ లేదా 100% ఒక సంస్థ యొక్క ఖర్చు మొత్తం కనుక ప్రభుత్వం భరిస్తే కూడా అది స్టేట్ అనే పరిధిలోకి వస్తుందండి. అలాగే ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలన నియంత్రణ ఉండాలి. అంటే పరిపాలన నియంత్రణ అంటే అర్థం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ కనుక చేస్తే కూడా ఆ సంస్థ కూడా మనకి రాజ్య నిర్వచనంలోకి వస్తుందండి. అలాగే నెక్స్ట్ ఆ సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి గవర్నమెంట్ కంట్రోల్లో కనుకుంటే ఆ సంస్థ కూడా మనకి అంటే ఏ సంస్థ అయినా సరే భారతదేశంలో ఖచ్చితంగా అది కూడా స్టేట్ అనే డెఫినేషన్ కిందకి వస్తుందండి. అంటే ఇలా ఫామ్ అయినటువంటి స్టేట్ కనుక పబ్లిక్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే పబ్లిక్ వచ్చేసి కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్టేట్ అనే దాన్ని ఎలాబరేట్ గా మనకి ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆ సంస్థ కార్యకలాపాలు ప్రభుత్వ నియంత్రణ ఉంటే, అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ వర్క్స్ అన్ని కూడా గవర్నమెంట్ కనుక చేసినట్లయినా సరే, లేదంటే ఒక ప్రభుత్వ శాఖ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి భారతదేశంలో పంచాయతీరాజ్ కానీ, ఐటీ కానీ, లేదంటే మున్సిపాలిటీస్ కానీ, లేదంటే రూరల్ డెవలప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి శాఖ ఏదైనా సరే ఏదైనా ప్రైవేట్ సంస్థ కనుక బదిలీ చేసినట్లయితే ఆ శాఖకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఆర్టికల్ 12 కిందకి అలాగే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ కిందకి వస్తాయని చెప్పేసి అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసులో సుప్రీం కోర్టు మనకి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి మనకి ఆర్టికల్ 12 కి సంబంధించి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసులో 1988 లో సుప్రీం కోర్టు మరొక జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే న్యాయస్థానాలు కూడా
ఖచ్చితంగా ఏంటంటే న్యాయస్థానాలు కూడా స్టేట్ అనే డెఫినేషన్ కిందకి కొన్నిసార్లు వస్తాయని చెప్పింది. సార్ మరి కొన్నిసార్లు ఎందుకు వస్తాయి, అసలు ఏంటి లెక్క అడిగితే మనకి జనరల్ గా తీసుకుంటే మనకి డెమోక్రసీలో 3 పార్ట్లు ఉంటాయండి. ఒకటి లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది వచ్చేసి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటంటే శాసన వ్యవస్థ అండి. అంటే పబ్లిక్ ద్వారా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ పబ్లిక్ కోసం శాసనాలు పాస్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇండియాలో లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, అది శాసనాలు తయారు చేస్తాయి కాబట్టి లెజిస్లేచర్. రెండు ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటండి అంటే ప్రభుత్వం ఫామ్ చేయబడి, అంటే ఒక పొలిటికల్ పార్టీకి పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి ఒక పొలిటికల్ పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ బ్యూరోక్రాట్ సహాయంతో ఏదైతే శాసనాలు పాస్ అయ్యో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే కార్యనిర్వాహక వ్యవస్థను చేస్తారనమాట. సో ఆ కార్యనిర్వాహక వ్యవస్థ అనేది రెండో పాయింట్. మూడోది వచ్చేసి జ్యుడిషియరీ సిస్టమ్ అండి. అయితే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 145 అండ్ ఆర్టికల్ నెంబర్ 146 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్తాయంటే మనకి సుప్రీం కోర్టు తన తలక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ గురించి చెప్తాయి 2 ఆర్టికల్స్. అయితే ఇక్కడ ఈ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునేటటువంటి ప్రొసీజర్ లో అంటే ఆర్టికల్ నెంబర్ 145 అండ్ 146 లో సో రిక్రూట్మెంట్ ఇస్ ద ప్రొసీజర్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ కిందకి వస్తుంది, అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ కిందకి వస్తుంది తప్ప జ్యుడిషియరీ కిందకి రాదు. అంటే రిక్రూట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్ చేస్తారు, అలాగే మనకి కాగ్ని అపాయింట్ చేస్తారు, అటార్నీ జనరల్ అపాయింట్ చేస్తారు. ఈ అపాయింట్మెంట్ అంతా కూడా ఎందులోకి వస్తుంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. అంటే అపాయింట్మెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనకి ఎగ్జిక్యూటివ్ లోకి వస్తుంది. కాబట్టి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ కూడా వాళ్ళు ఎవరినైనా సరే అపాయింట్ చేసేటప్పుడు అది కూడా ఎగ్జిక్యూటివ్ అథారిటీ కిందకి ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇటువంటి డ్యూటీస్ ని పర్ఫామ్ చేసేటప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఈ స్టేట్ అనేటటువంటి డెఫినేషన్ లోకి వస్తుందని చెప్పేసి మనకి ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసులో సుప్రీం కోర్ట్ అనేది మనకి క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ కేసెస్ రిలేటెడ్ టు ద ఆర్టికల్ నెంబర్ 12 అండి. అయితే మనకి ఈ స్టేట్ అనే డెఫినేషన్ అనేది మనకి ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏంటన్నా మనకి పార్ట్ నెంబర్ 3 అండ్ పార్ట్ నెంబర్ 4 లో మనం చూడొచ్చండి. పార్ట్ నెంబర్ 3 లో అయితే ఆర్టికల్ 12 లో, అలాగే పార్ట్ నెంబర్ 4 లో అయితే ఆర్టికల్ నెంబర్ 36 లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అయితే మనం జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ సంస్థలు అనేది పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఆర్టికల్ 12 లో చట్టం అనే దాన్ని మనకి చెప్పడం జరిగిందండి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నెంబర్ 36 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఈ ఆర్టికల్ ని రాజ్యాంతరిక నిర్వచనాన్ని మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ప్రతి ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మీకు ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నదాన్ని ప్రతి ఆర్టికల్ ని కూడా డీటెయిల్డ్ గా ఒక్కొక్క దాన్ని మీకు నీట్ గా మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ తో సహా నేను మీకు క్లారిటీగా చెప్తానండి. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్ గా ఫండమెంటల్ రైట్స్ ని కంప్లీట్ గా చదవాలనుకుంటే జస్ట్ ప్రిపేర్ నోట్స్ అండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తా ఉంటారంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది చదువుతుంటారు అనమాట. నేను ఏం చేస్తానంటే మీకు ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేసి ఒక 2 లేదా 3 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ని దాని తర్వాత క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తానండి. సో నా వీడియోస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ అండి. రేపు మళ్ళీ ఆర్టికల్ నెంబర్ 13 గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే ఆర్టికల్ 13 అనేది ఇంకా ఎలాబరేట్ గా ఉంటుందండి. మీరు అడగొచ్చు సార్ ఒకే వీడియోలో 2-3 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కంటెంట్ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. సో ఒక్కొక్క ఆర్టికల్ ని డీటెయిల్ గా నేర్చుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.